హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ఇంటిని కొన్ని కొన్ని మార్పులు చేర్పులతో ఎంత అందంగా పెట్టుకోగలుగుతాము అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంట్లో నీట్‌గా ఉంటేనే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇల్లు మంచిగా ప్లెజెంట్‌గా ఉంటేనే ఇంట్లో ఉన్న మనుషులు కూడా మనం కూడా మంచిగా ప్లెజెంట్‌గా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో ఉంటాము. నిజమేనా? ఇది కాదంటారా? మీరే చెప్పండి. ఎందుకంటే ఇల్లు నీట్‌గా మంచిగా ఉంటేనే కదా ఇంట్లో ప్రశాంతంగా ఎటువంటి గొడవలు, చికాకులు ఉండకోకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు ఇల్లు గదరాబిదిరిగా ఉంటే ఆ ఇరిటేషన్ అంతా పిల్లల మీద, హస్బెండ్ మీద అలా చికాకుగా ఇంట్లో మనము ఆడవాళ్ళము గడుపుతూ ఉంటాం కదా! అలా చికాకులు పడకుండా ఎప్పటికప్పుడు ఇండ్లుననేది శుభ్రం చేసుకుంటూ ఉంటే ఎటువంటి చిరాకులు ఆటోమేటిక్‌గా ఆడవాళ్ళకు కొంచెం ఎప్పుడు సదురుకుంటూనే ఉంటారు. నీట్‌గా కూడా పెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇండ్లు క్లీన్‌గా లేకున్నా ఎక్కడి వస్తువులు అక్కడ ఉంటే ఆటోమేటిక్‌గా తెలియకోకుండానే వాళ్ళ అనుమతి లేకుండానే మనకు కోపము, చిరాకు అనేవి వస్తూ ఉంటాయి. అది ఎందుకు అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కారణమే. సో, అందుకనేసి అది ఇంట్లో లేకుండా చేయాలి అనుకుంటే కొన్ని మనము ఫాలో అవుతే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి పాజిటివ్‌గా ఉంటుంది. మన కుటుంబం అంతా పిల్ల పాపలతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చునండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొన్ని మార్పులతో చేంజ్ చేసుకుంటూ మన మైండ్‌ని కూడా డైవర్ట్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంచుకుంటే ఇల్లు కూడా చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తున్న టీవీ యూనిట్ ఒకసారి మీరే ఒక లుక్ ఏసేయండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది మీరే గమనించండి. ఎందుకంటే నాకు మనసు బాగలేకపోయినా కూడా నేను ఫోకస్ అంతా ఇంటి మీదనే పెడతాను. సో, దాని వలన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. అండ్ మన ఇల్లు కూడా కొత్తగా, అందంగా చేసుకున్న వాళ్ళం అవుతాం కదా! సో, నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నేను ఇంటికే పెడతానండి. ఎందుకంటే ఇండ్లు నీట్‌గా ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటూ బాగుంటేనే ఎటువంటి చిరాకులు, చికాకు లేకుండా మనసు ప్లెజెంట్‌గా ప్రశాంతంగా ఉంటుంది. నాకు నా ఇంట్లో తప్ప ఎక్కడ కంఫర్ట్ ఉండదండి. ఇంటిని ఒక దేవాలయంలాగా చూసుకుంటాను. ఉన్నంతలోనే చిన్న ఇల్లా, పెద్ద ఇల్లా అని కాదు. ఇండ్లు అంత మంచిగా చూసుకుంటాను. ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటాను. మన మైండ్ ఎలా చేంజ్ చేసుకుంటూ ఉంటామో అంటే నెగెటివ్‌నంతా తీసేసి పాజిటివ్‌గా ఉండడానికి ఎలా ట్రై చేస్తానో ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఇల్లు అందంగా మంచిగా కనపడాలనేసి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు వచ్చేసి టీవీ యూనిట్ చేంజ్ చేద్దాము అనిపించింది. సో, అందుకనేసి ముందు ఫస్ట్ ఎలా ఉందో మీరు గమనించారు కదా! ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న థింగ్స్ అని కింద పెట్టేసి నీట్‌గా అద్దాలు క్లీన్ చేసుకునేది లిక్విడ్ ఉంటుంది కదా! వాటితో అయితే మంచిగా తుడుచుకుంటున్నాను. ఆ వస్తువులను కూడా మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అద్దాలు క్లీన్ చేసుకునేది అవైలబుల్‌లో లేకపోతే ఒక చిన్న లిక్విడ్ అయితే నేను ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకుంటాను. మరి ఏమీ లేదండి. ఒక విమ్ లిక్విడ్ ఉంటుంది కదా! అది కొంచెం తీసుకొని వాటిలో వాటర్ అనేది ఫిల్ చేసుకోండి. ఉంటే ఒక నిమ్మకాయ బద్ద పిండుకోండి. సో, మనకు మంచిగా వాసన రావడానికి ఇంట్లో కర్పూరం కానీ అండ్ బట్టలకేసే కంఫర్ట్ ఉంటది కదండీ! సాఫ్ట్ టచ్ అవి. ఆ లిక్విడ్ ఏదో కొంచెం యాడ్ చేసేసుకొని క్లీన్ చేసుకున్నామనుకోండి, మంచిగా దుమ్మనేది వెళ్ళిపోయి మంచిగా అద్దాలైనా క్లీన్ అవుతాయి. అండ్ మనకు సువాసన గూడా మంచిగా అనిపిస్తుంది. సో, అందుకనేసి నేనైతే ఇంట్లో అద్దాలు క్లీన్ చేసుకొని లేకపోతే ఇదే ఫాలో అవుతానండి. సో, ఇక్కడ 5 సెల్ఫ్‌లో చూసారు కదా! 5 ర్యాకుల్లో వచ్చేసి అవి పిల్లలకొచ్చిన అవార్డ్స్ అండి. సో, అందుకనేసి అవి పైనైతే పెట్టేశాను. సో, ఆ తర్వాత ఇంట్లో ఉన్న మనీ ప్లాంటు ఓహ్, ఒక గాజు బాటిల్ ఉంటే వాటిలో వాటర్ ఫిల్ చేసి కొన్ని స్టోన్స్ కూడా వేసేసి అలా ఒక మంచి లుక్కు రావడానికి కోసం అనేసి మనీ ప్లాంట్ మొక్కలైతే వేసేసాను. ఆ తర్వాత అది తాజ్‌మహల్ అండి. అప్పుడెప్పుడో గిఫ్ట్ వచ్చేసింది. ఆ తర్వాత చిన్న బుద్ధుడైతే అది ఇంతకుముందు మీషోలో తీసుకున్నట్టుంటాను. సో, మొన్న రీసెంట్‌గా డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. సారీ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. అవి చూడడానికి నేను చెప్పడానికి ఆర్టిఫిషియల్‌గా అనిపించినా
సారీ, నేను చెప్పడానికి ఆర్టిఫిషియల్ అని చెప్పినా కూడా చూడడానికి న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నట్టుండని అంత మంచి లుక్ అనిపించింది. ఆ సిరామిక్ వాటి కింద పెట్టిన సిరామిక్ పార్ట్స్ వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది. డైనింగ్ ఏరియా దగ్గర ఒక ప్లాంట్స్ అయితే పెట్టేసి ఉన్నాను. అక్కడ నుంచి తీసేసి ఇక్కడ హాల్‌లో అయితే సెట్ చేస్తున్నాను. అవి డీమార్ట్‌లోనే తీసుకున్నాను. నాకు ఈచ్ వన్ ఒకటి సిరామిక్ పార్ట్ వచ్చేసి రూ. 100 పడినట్టుంది. తీగ చెట్లు వచ్చేసి నేను ఆన్‌లైన్‌లో కూడా చూశాను. నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. నాకు ఈ డీమార్ట్‌లో చూస్తానే మంచిగా న్యాచురల్ ప్లాంట్స్ ఉండేటుంటే తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి రూ. 170 అయితే పడింది. 2 అయితే తీసుకున్నాను. అచ్చం చూడడానికి న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నట్టున్నాయి. చాలా బాగా అనిపించింది. వైట్ సిరామిక్ పార్ట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా. సరే, వైట్ సిరామిక్‌దేనండి అది. ఫ్లవర్ వాజు మీషోలో తీసుకున్నాను. ఆ తర్వాత గోల్డ్ సిల్వర్ కలర్‌లో ఉండే సిరామిక్‌దే అది కూడా ఫ్లవర్ వాజ్ వచ్చేసి డీమార్ట్‌లో తీసుకున్నాను. సో, ఇక్కడ ముందర వచ్చేసి టీవీ ఉంటుంది. టీవీ కింద కొంచెం ఇంతకుముందు దివాళీకి అరేంజ్ చేసినవన్నీ పెట్టుకున్నాను కదా! అవన్నీ తీసేస్తున్నాను. ఒక దివాళీ ఫెస్టివల్ అయిపోయింది. ఆల్మోస్ట్‌గా కార్తీక మాసం కూడా వెళ్ళిపోయింది కదా! నెక్స్ట్ ఇయర్ కానీ డెకరేషన్ పర్పస్‌గా ఎప్పుడైనా యూజ్ చేయొచ్చుననేసి వాటిని దుమ్ము పట్టకోకుండా ఉండాలి అంటే ఇలా ఒక చిన్న ఒక కవర్‌లో అయితే కట్టిపెట్టాను ప్రస్తుతానికి. ఒక బాక్స్ స్టోరేజ్ బాక్స్‌లో పెట్టేసి పైన పెట్టేసుకున్నామనుకోండి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చును. అందుకని వాటినైతే తీసేసాను. ఆ తర్వాత బుధుడునైతే ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర మంచిగా క్లీన్ చేసుకొని ఒక టేబుల్ రన్నర్ క్లాత్ అయితే వేసేసాను. వేసేసుకొని బుధుడు పెట్టేసి ఇటు సైడు అటు సైడు న్యాచురల్ ప్లాంట్స్ అండి, మనీ ప్లాంట్ సిరామిక్ పార్ట్స్ ఉన్నాయి. నేను ఇవి తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఈ క్యూట్గా వైట్ మీద బ్లాక్‌తో బాగా మంచిగా డిజైన్ అయితే వచ్చింది. నాకు బాగా మంచిగా లుక్ అనిపించింది. తిరుపతి నుంచి అయితే నేను వీటిని తెచ్చుకున్నాను. ఇందులో మనీ ప్లాంట్ మొక్కలైతే వేశాను. సో, ఫైనల్‌గా లుక్ అయితే ఇలా అయితే మార్చేశాను. టీవీకి పైన ఉండే పెయింటింగ్ అవి హ్యాండ్ పెయింటింగ్ అండి. అది కూడా తిరుపతిలోనే వేశారు మా పిల్లలు వాళ్ళిద్దరూ. సో, ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ కూడా కొంచెం ఉన్నవే కిందికి పైకి మారుస్తూ ఉన్నాను. ఫస్ట్‌లో రాములు విగ్రహం ఉండింది కదా! మిడిల్‌లో పెట్టేసి పైన బుద్ధుడు పెట్టేసి కింద కృష్ణుడిని అయితే పెట్టేశాను. ఇలా అయితే సెట్ చేశానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇవి కూడా నేను చాలా ఇయర్స్ అయిపోతుంది. అమెజాన్‌లో అయితే తీసుకున్నాను. వీటిలో కూడా ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి ఇలా అయితే పెట్టాను. నాకు చాలా మంచి లుక్ అనిపించింది. టీవీకి పెట్టుకునే సెంటర్ బాక్స్ వచ్చేసి అప్పుడు కింద మధ్య మిడిల్‌లో ఉండింది కదా! అది తీసుకువెళ్ళి అటు సైడ్ పెట్టాను. టీవీ దగ్గర బుద్ధుడు ఇటు సైడు ప్లాంట్స్ పెట్టేసరికి ఎంత మంచి లుక్ అనిపించిందో కదండీ! సో, ఆ తర్వాత వచ్చేసి మీకు కనిపిస్తున్నాయి కదా! టీవీ యూనిట్‌కి 4 ర్యాక్స్ అయితే వచ్చాయి. అక్కడ నీట్‌గా చిన్న చిన్న థింగ్స్ అయితే పెట్టేశాను. అవైతే చూపియలేదు. ఆ తర్వాత ఓపెన్ షెల్ఫ్ ఒక ర్యాక్ ఉంది చూడండి. అది ఎంప్టీగా ఉంటుంది. రీసెంట్ టైమ్‌లో ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి మా పాప అయితే దాన్ని యూజ్ చేసుకుంటుంది. రూమ్‌లో సదిరిన బుక్సు అక్కడి నుంచి తెచ్చుకున్న దానికి బరువైపోయి ఇక్కడ హాల్లోనే సెట్ చేసుకుంది. నెక్స్ట్ తీసేయాలి. నాకెందుకో ఆడ నచ్చలేదు. తీసేసి ఎంప్టీగానే పెట్టేసుకుంటేనే మంచి లుక్ అనిపిస్తుంది. లేదంటే వేరే ఏదైనా అరేంజ్ చేసుకుంటాను. సో, ఇక్కడ వచ్చేసి ఒక జూట్ బ్యాగ్ కనిపిస్తుంది కదా! అది కూడా నేను మీషోలో తీసుకున్నట్టున్నాను. అందులో ఒక న్యాచురల్ ప్లాంట్ పెట్టేసి ఆ తర్వాత ఏనుగులు వచ్చిన ఒక స్టాండ్ అయితే పెట్టేశాను. సో, ఫైనల్‌గా లుక్ అయితే ఇదేనండి. మీకు ఎలా అనిపించింది అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి మనస్ఫూర్తిగా ఒక చిన్న లైక్ ఇయడం అయితే మర్చిపోవద్దండి. ఇవేనండి నేను చెప్పిన పిల్లలకొచ్చిన షీల్డ్‌లు, అవార్డ్స్ అవి. సో, ఇంట్లో ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇల్లు చూడడానికి మంచిగా లుక్ అనిపిస్తుంది. మన మైండ్ సెట్ కూడా మారిపోతుందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంతకు మీకు ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయకపోయినా పర్వాలేదండి. ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఈ జూట్ బ్యాగ్ కూడా నేను మీషోలో తీసుకున్నట్టున్నాను. సో, ఫైనల్‌గా లుక్ అయితే ఇలా ఉందండి. చిన్న చిన్న 1, 2 వస్తువులు మాత్రమే యాడ్ చేసేసి ఎంత మంచి లుక్ అనిపించిందో చూశారు కదా! సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.